బండి తీసుకున్నాక కరెక్ట్గా నెలలోపే వచ్చి బండి వాష్ చేయించుకోమన్నారు. ఆయిల్ అది మార్పించమన్నారు. మార్పిస్తే మైలేజ్ అది వస్తుంది అని చెప్పి అన్నారని నిన్న వెళ్ళిపోయా. చక్కగా హ్యాపీగా వెళ్ళా. మొత్తం సరుకు తీసుకొచ్చి బండి మీద పెట్టి మా సరుకు అమ్మేదంతా సెట్ చేసి మా బాబుని కూర్చోపెట్టి బండి ఇవ్వడానికి వెళ్ళాను. ఆడికి వెళ్ళాక నేను ఇంకా డబ్బులు ఏం కట్ట అవసరం లేదేమో అనుకొని ఉన్న 3000 సరుకు తీసుకొచ్చేసా. తీరా చూస్తే అక్కడికి వెళ్ళాక బాంబు పీల్చారు. 600 రూపాయలు ఆయిల్ అది ఖర్చు మాదే, సర్వీస్ మాత్రం బండి వాష్ మాత్రమే ఫ్రీ అని చెప్పారు. అలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా ఇప్పుడు జరిగిందా? జరిగి ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ దానికి కూడా చిన్న చిన్న గీతలు పడ్డాయి, 1-2 గీతలు. ఆ గీతలు అంతా పూడ్చినందుకు 700 అడిగారు. ఆఫర్ ప్యాక్ ఏదో ఉందన్నారు. ఒక్కటో రెండో గీతల కోసం 700 అడిగారు. చక్కగా స్వామి నా 600 లేవు ఎట్లాగా అని ఆలోచిస్తుంటే ఇది చెప్పారు. అయినా నెలే అయింది బండి. అంతగా కావాలంటే 6 months అయ్యాక మళ్ళీ ఫ్రీ సర్వీస్ ఉందిగా మ్యామ్, అప్పుడు వచ్చినప్పుడు చేయించుకుంటానని చెప్పి చక్కగా సైడ్ అయిపోయా. బండి చూడండి ఎంత పెళ్లి కూతుర్లా తయారైందో. ఇది నా వాహన రథం. సరుకు తీసుకొచ్చి కూడా ఇంకా సదర్లా ఇలా వెళ్ళిపోతా. బండికి అవిన సీట్ వేసేస్తే అలా సీట్ తీసుకొని అలా వెళ్ళిపోతాం మార్నింగ్. నా బండి ఎలా ఉంది కలర్ అది మీకు నచ్చిందా? నచ్చితే చిన్న కామెంట్ ప్లీజ్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటిన్యూ చూసే ఉండేయండి. ఈరోజు ఒక స్పెషల్ ఉంది, ఏంటో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బాయ్ అందరికీ. వన్స్ అగైన్ హ్యాపీ మండే కాదు, హ్యాపీ ట్యూస్డే. బాయ్.